బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 16 గంటల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి బెంగాల్, ఒడిశా వైపు కదులుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ కావడంతో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 16 గంటల్లో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అధికారులు ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? రైట్ సాహిదా, చూసుకుంటే తూర్పు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావంతో ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా కూడా ఇటు విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, పార్వతీపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంది, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గత నెల చూసుకుంటే పూర్తిగా ఏదైతే వచ్చినటువంటి వాయుగుండం ఏదైతే ఉందో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిశాయి. అయితే ఈ నెలలో కూడా మొదటి వారంలో వచ్చినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉంది, అల్పపీడన ప్రభావం మరో 3 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురవనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అక్కడ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గడ్డలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారులపైకి వరద నీరు రావడంతో పూర్తిగా కూడా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనజీవన స్రవంతి కూడా ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో పాటు ప్రజలు కూడా ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే చెదురుమదురు వర్షాలు ఏవైతే పడుతున్నాయి ఈ చెదురుమదురు వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలు, డ్రైనేజీలు అన్ని కూడా పొంగు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కింద ఉన్నటువంటి ఏదైతే రిజర్వేర్స్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేర్స్ అన్ని కూడా పూర్తిగా నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా అయితే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి విపత్తుల నిర్వహణ శాఖ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా ముంపు ప్రాంతాలు ఉంటే ముందస్తుగానే గుర్తించే దిశగా కూడా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయిదా, థ్యాంక్ యూ చంద్రశేఖర్.